హాయ్ ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడే మేము వచ్చేసి అయితే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అన్వీస్ బెస్ట్. ఈరోజు అయితే ఇప్పుడైతే మేము అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం. దానికోసం అయితే ఏసీ ట్రైన్కి అయితే వచ్చాము. వచ్చి పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఈవినింగ్ వచ్చి నేనైతే ట్రైన్ ఎక్కాను. ఇవేంటి అంటే మనం ఇక్కడ పండుకుంటాం చూడండి. పండుకునేటప్పుడు మనం కింద అవి కప్పుకోవడానికి వాళ్ళే మనకి క్లాత్స్ ఇస్తారు. మళ్ళీ పిలోస్ కప్పుకోవడానికి అన్నీ వాళ్ళే అవైలబుల్గా ఇస్తారు. ఇదిగోండి, ఇదే మా కొత్త రైల్వే స్టేషన్ ఆఫ్ కరీంనగర్. ఇంకా బయట కూడా ఉందండి. నేను ఎప్పుడైతే తిరుపతికి వెళ్ళి వస్తానో అప్పుడైతే బయట కూడా చూపిస్తాను. మళ్ళీ మేము తినేటప్పుడు వీడియో తీస్తా. రైల్వే స్టేషన్ కట్టింగ్ వచ్చేసి మాకు మోదీ గారిది కాబట్టి మాకు ఇక్కడ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము ఏం చేయబోతున్నాం అంటే మాకు తిరుపతి ట్రిప్ ఉంది. ఈరోజు మేము తిరుపతి ట్రిప్ వెళ్తున్నాం. చూడండి, వెనకాల ట్రైన్ ఉంది, అదే ట్రైన్ వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము స్లీపర్ బుక్ ఏసీ స్లీపర్ వచ్చింది మనకి. ఇప్పుడైతే ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ వర్క్ అయ్యేటప్పుడు వచ్చాను. ఇప్పుడు ఫినిషింగ్ చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది. ముందు నుంచి ముందు నిల్చోండి. నచ్చింది మమ్మీ, ఆ సీడం వస్తుంది. ఇప్పుడైతే ట్రైన్ అయితే ఎక్కాను ఫ్రెండ్స్. చాలా చలి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మేము పొద్దున దిగి మళ్ళీ నడవాలి. ఇక్కడ నుంచి అక్కడి వరకు నడిచి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కాలి. అప్పుడు ఇంకెంత చలి పెడుతుందో తెలియదు. మళ్ళీ చాలా నీళ్ళు స్నానం చేయాలి కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అప్పుడు మీకు చూపిస్తాను ఆ చలి ఎలా ఉంటుందో. ఇప్పుడు మీకు ఎవ్వరికి అర్థం కాదు, ఎందుకంటే పైన వేసేసి రెస్ట్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ట్రైనే స్టార్ట్ చేయాలి కాబట్టి రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను నైట్ అయితే పడుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేసాను. హ్యాపీ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి తిరుపతి. నెక్స్ట్ స్టేషన్లో అయితే మేమైతే దిగుతాం. అప్పుడైతే మీకు చూపిస్తాను. కరెక్ట్ టైంకి అయితే మేము వచ్చేసి తిరుపతిలో రీచ్ అయ్యాం. ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేము వచ్చేసి కొండ మీదకి అయితే వెళ్తున్నాం. తిరుపతిలో రైల్వే స్టేషన్ వచ్చేసి కొత్తగా కడుతున్నారు ఫ్రెండ్స్. అందుకే చాలా మంది అయితే క్రౌడ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా మంది క్రౌడ్గా దొబ్బుకోవడం అలా చాలా ఉంది. మోదీ తాత వచ్చేసి కట్టిస్తున్నారు. ఇప్పుడే అయితే అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం కోసం వచ్చాము. మేము సడన్గా వచ్చాము కాబట్టి లైన్లో అయితే వస్తున్నాం. దానికోసం 1 అవర్ వరకు ఇట్లనే కూర్చోవాలి కాబట్టి అంతలో మేము ఇలానే ఉంటాం. అందుకోసమే మాకు ఒకటి ఇచ్చారు. టీటీ వాళ్ళు పాలు ఇచ్చారు. టీటీడీ పాలు ఇచ్చారు. అవి తాగుతూ ఉన్నాం. ఇప్పుడు అవి తాగే వరకు మళ్ళీ 1 వరకు మళ్ళీ మేము ఎట్లా ఎక్కేది రేపు మార్నింగ్ అయితే ఎక్కుతాం. కాబట్టి అప్పుడు చూపిస్తాను ఏంటిదో. ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయాను. అదేంటిదంటే మా మమ్మీ నేనైతే సేమ్ డ్రెస్ అయితే చూడండి, సేమ్ డ్రెస్సెస్. వాళ్ళదైతే యానివర్సరీ డే. మా డాడీ మమ్మీ యానివర్సరీ హాయ్ చెప్పు. ఇద్దరిది యానివర్సరీ డే. మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే ఫ్రెండ్స్, మేము ఈరోజు
లోపలికి ఫోన్ అలో ఉంటే మీకు చూపిస్తాను, అలో లేకపోతే చూపించలేను. అప్పుడైతే నేను ఎప్పుడైతే లోపలికి వెళ్తానో అప్పుడు కూడా వీడియో తీస్తాను. ఈ వ్లాగ్ మొత్తం చూడండి. నేను హోటల్కి అయితే వచ్చాను, వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. నేను మా డాడీ వచ్చేసి పరోటా తిన్నారు, ఫ్రైడే అని. నెక్స్ట్ మేము పోయేది వచ్చేసి కొండ మీదకి అయితే వెళ్తున్నాం. టోకెన్ తీసుకున్నాం, తీసుకొని ఇప్పుడైతే కొండ మీదకి అయితే వెళ్తాం. అప్పుడు మీకైతే చూపిస్తాను. ఇప్పుడే తిరుచనూరుకి అయితే వచ్చాం ఫ్రెండ్. తిరుచనూరుకి అయితే వచ్చాం ఫ్రెండ్. చూపించిన ఆల్రెడీ. మిమ్మల్ని పట్టుకోలేకపోయాను ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్. షాప్స్ కూడా పెట్టారండి కొనుక్కోవడానికి. ఇది వచ్చేసి గోవిందరాజస్వామి అయితే టెంపుల్ అండి. మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు దీన్ని అయితే విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఎక్కడానికి అయితే వచ్చాం. లగేజ్ పెట్ట వచ్చేసి మా అమ్మ అక్కడ ఉంది. ఇక్కడ నుంచి పాదయాత్ర అయితే స్టార్ట్ చేయాలండి. ఇక్కడ మనము దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఏమన్నా బొట్టైనా దీపమైనా పెట్టేసి అయితే పాదయాత్ర అయితే స్టార్ట్ చేయాలి. మనం పాదయాత్ర స్టార్ట్ చేసిన వాళ్ళే కొంచెం ముందటికి వెళ్తే మనకి గోపురం అయితే కనపడుతుంది. చాలా ఎయిర్ అయితే వస్తుంది, చాలా గాలి అయితే వస్తుంది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి 10 అవతారాలు అయితే ఉంటాయి. ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ వీడియోలో చూసి నమస్కరించుకోండి. ఇక్కడ వచ్చేసి మనము మన మోకాలను అయితే ఇక్కడ పెడితే మనకి మోకాల మెట్ల దగ్గరైనా ఇక్కడ నడిచేటప్పుడు మనకైతే మోకాల నొప్పి అయితే రాదు అని చెప్తారు. ఇక్కడ వాళ్ళ నమ్మకం. మెట్లయితే ఎక్కాం ఫ్రెండ్స్. అందుకే కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. అందుకోసం మ్యాంగో జ్యూస్ అయితే కొనుక్కున్నాం. ఎట్లయితే అయిపోయింది లోకాల పర్వతం. పడతాయి అవి. చాలా ఉగ్రహాలు ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడైతే మాకు ఒకటి ఇక్కడ ముక్కలు మెట్కాడి ఇది వచ్చేసి స్పెషల్ పాలకూర. మన సిటీలో వేరు, ఇక్కడ వేరు టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇక్కడనే షాప్స్లో మీకైతే దొరుకుతుంది. డాడీ సారీ అని సారీ రా డాడీ పానీపూరి తిన్నాం పోవాలంటున్నాడు. డాడీ సారీ మాకు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. మాకు వచ్చేసి 5 అవర్స్ అయితే పట్టింది పాదయాత్రకి. మీకు ఎన్ని అవర్స్ పట్టిందో కింద కామెంట్ చేయండి. మెల్ల జాగ్రత్త. ఆల్మోస్ట్
ఇది వచ్చేసి పునుగు పిల్లి అని అంటారు ఫ్రెండ్స్. ఇది మనకి ఎక్కడైనా కనబడుతుంది, ఎందుకంటే మనకి తిరుపతిలో ఇది చాలా కనబడుతుంది. మనకి మీరు ఎక్కడ చూసినా ఇదైతే కనబడుతుంది. ఇంకోటి జపాలిలో కూడా ఇదైతే మనకైతే కనబడుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి మా పాదయాత్ర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు, మళ్ళీ అయిపోయిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు అయితే కొడతారు ఫ్రెండ్స్. మేము కూడా కొట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మేమైతే గోపురం దగ్గరికి అయితే వచ్చాం. నైట్ కాకుండా మళ్ళీ నైట్ మాకు మంచి అనిపించలేకపోతే మళ్ళీ మార్నింగ్ వచ్చాం. చూస్తే వేరే లెవెల్ ఉంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. మేము మళ్ళీ వచ్చేసరికి ఇక్కడైతే ఫాగ్ ఉందండి. అసలు మన పక్కన ఎవరున్నారో కూడా కనబడట్లేదు, అంత ఫాగ్ అయితే ఉంది. ఇక్కడ కొండ మీద వచ్చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చేసి చాలా రెయినీ అయితే ఉంటుందట, చాలా వర్షం అయితే ఉంటుందట. మా అన్నయ్య నేనైతే చాలా సెల్ఫీస్ వీడియోస్ అన్నీ చేసాం ఫ్రెండ్స్. చాలా ఫాగ్ ఉంది, చాలా నచ్చింది మాకైతే ఇది. నెక్స్ట్ మేమైతే ఎక్కడికి వెళ్తామో ఆ వీడియో కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతనే. ప్లీజ్ సబ్స్క్రైబ్.